హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ అల్లం పచ్చడి. ఈ అల్లం చట్నీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు నేనైతే టిఫిన్కి వెళ్తానికి ఉన్నట్టు ఉండదండి, అల్లం చట్నీ తినడానికి వెళ్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట ఈ అల్లం చట్నీ అంటే. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఈ హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్ వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో మినపప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసేయండి. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. మామూలుగా దంచకుండా వేస్తే మనకి పేలి మొహం మీద పడతాయి. ఒక్కొక్కసారి ఎల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయల వరకు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్లో ఈ పోపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు దోరగా వేయించుకొని ఇందులోనే ఎండుమిర్చి వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ 1/2 కప్పు ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి అల్లము ఈ ఎండుమిర్చి కూడా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత దింపి కొంచెం చల్లారనివ్వండి. వేడి మీద పట్టేస్తే మనకి కొంచెం చేదు అనేది వస్తుంది. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఎండుమిర్చి అల్లాన్ని కూడా ఇందులో వేసేసి గల్లులుప్పు వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయండి. అలాగే ఇందులో చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వరకు వేసేయండి. బెల్లం వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పెట్టేయండి. చూడండి, పచ్చడి అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకుని చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా గిరగిరా తిప్పి ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకోండి. మీకు ఏ మోతాదులో కావాలో చట్నీ అనేది చూసి వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేయండి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఈ చట్నీ అనేది మనకి దోశ, ఇడ్లీ, గారె, చపాతీ దేనికైనా సరే పర్ఫెక్ట్ జోడి అని చెప్పాలి, అంత రుచిగా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకుందాం. హోటల్ వారిని అడిగి మరీ చేసిన అల్లం చట్నీ అండి ఇది. ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఎండుమిర్చి 2 వచ్చి కట్ చేసి వేసుకొని ఈ ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా దోరగా వేగే వరకు. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు వేసుకొని ఈ పోపు మొత్తం కూడా చక్కగా ఫ్రై అవనిచ్చి కరివేపాకులో ఉన్న చిట్టపట్ల ఆగిపోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ పైన ఈ పోపు మొత్తాన్ని కూడా వేసేద్దాం. చూసారా, చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతున్నాయి కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తింటే కూడా అలాగే ఉంటుందండి. ఆ రుచి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, గారె, చపాతీ దేనికైనా సరే పర్ఫెక్ట్ జోడి అనే చెప్పాలి, అంత రుచిగా ఉంటుంది. అందుకే అంత ఇష్టం అండి నాకు. మీలో ఎంతమందికి అల్లం చట్నీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.